అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. తెలంగాణలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయినప్పటికీ కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఒక్క పైసా మందం కూడా ప్రజలు లబ్ధి పొందలేరు. అలాంటి ప్రభుత్వానికి మరి ఈ 100 రోజులు గడిచిపోయింది కదా, అలాంటి ప్రభుత్వానికి ఎన్నో హామీలు ఇచ్చినాయి. ఒక్క హామీ కూడా, ఆ 6 హామీల్లో ఒక్క హామీ కూడా కాలేదు. కానీ అయినప్పటికి కూడా పార్లమెంటు ఎలక్షన్లో 8 సీట్లు రావడం అనేది ఆశ్చర్యమైన విషయం. అది ఏ విధంగా జరిగింది, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది చూద్దాం. గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందినాయి. అప్పటికీ కూడా కేసీఆర్ ప్రభుత్వానికి ఒక్క పార్లమెంటు స్థానం కూడా దక్కకపోవడం అనేది ఇది ఒక వింతైన విషయం. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రజల మాటలో చూసుకుందాం. ఇప్పుడు మనం స్టూడెంట్ ముఖ్య పాత్ర, కాంగ్రెస్కు సపోర్ట్ చేయడంలో ముఖ్య పాత్ర స్టూడెంట్స్ ఉంది. మరి అదే స్టూడెంట్స్ని అసలు ఏంటి అనేది, ఏమైంది అనేది అడిగి తెలుసుకుందాం వారి మాటలోనే. నమస్కారం అండి. నమస్తే. నా పేరు సాయి తేజ్ అండి. సాయి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైంది. ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలు నోచుకోలేదు. అలాంటప్పుడు కూడా మరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు రావడం అనేది, అది ఆ విషయం గురించి మరి మీరు ఏమనుకుంటున్నారు, అది ఒకసారి తెలియజేస్తారా? 8 సీట్లు రావడం అనేది కాంగ్రెస్కి, మీరు మీ విషయంలో అడుగుతున్నారు. 8 సీట్లు రావడం అనేది వాళ్ళ ఓటు బ్యాంకు పెరిగింది పార్టీది. అసెంబ్లీ ఓట్లతో పోలిస్తే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగింది. బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ ఏదైతుందో బీజేపీకి టర్న్ అయింది. కాబట్టి బీఆర్ఎస్ నామరూపం లేకుండా తెలంగాణలో పోయింది. ఒక్క ఎంపీ సీట్ కూడా రాకుండా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీ క్యాచ్ చేసుకుంది. కాంగ్రెస్ ఉన్న ఓటు బ్యాంకుని పెంచుకుంది, తగ్గించుకోలే. అసెంబ్లీకి పార్లమెంట్కి చూసుకోండి, పెంచుకుంది. అదొక విషయం మీరు అడిగింది. మీరు అన్నట్టుగానే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పటివరకు 100 రోజుల పాలన ఎలా ఉందని చెప్పేసి మీరు అంటున్నారు. ఒక సంక్షేమ పథకం కూడా ప్రజలకు నేరుగా అందలేదు. అయినప్పటికీ కూడా 8 సీట్లు వచ్చినాయి. సో గత ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, దానికి 0 రావడానికి కారణం ఏంది? దానికి 0 రావడానికి కారణం ఏంది? నా ఒక్క సంక్షేమ పథకం అందకుండా కూడా 8 సీట్లు రావడం కారణం మీరు చెప్తున్నారు కానీ నేను చెప్తున్నా. ఒక స్టూడెంట్ యూనియన్ లీడర్గా నేను ఉండబట్టి ఒక 10 సంవత్సరాల పైచీలకి అవుతుంది. ఇక్కడ ఉండబట్టి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండబట్టి 10-15 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ అనే నియంత పోకడ వల్ల, కేసీఆర్ అనే అహంకారం వల్ల ఎప్పుడన్నా ముఖ్యమంత్రిని సామాన్యుడు ఎప్పుడైనా కలిసే పరిస్థితి ఉండేనా? టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే పోయి కలిసే పరిస్థితి ఉండేనా? ఒక మంత్రి పోయి కలిసే పరిస్థితి ఉండేనా? సరే, ఈయనేం పెద్ద దొరగబెట్టిందని నేను ఏం చెప్పట్లేదు ఇప్పుడు 100 రోజులల్లో. కానీ ఒక ఆత్మగౌరవంతో కూడుకున్న తెలంగాణ ప్రజలు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి అయితే అప్పటి నుంచి మొదలుకుంటే కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఆత్మగౌరవంతో బతుకుతారు తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వాళ్ళకి ఏం చేయకున్నా మంచిదే, కానీ బాగున్నావా, మంచిగున్నావా అనే పోతే పలకరించుడు దీన్ని కోరుకుంటారు. నువ్వు నాకు వచ్చి కిలో బంగారం ఇచ్చి ఇంటికాడ వచ్చి నేను బానిసనిక బతుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. కనుక కేసీఆర్ అందుకే చిత్తుగా ఓడిపోయిండు. ఆ 39 సీట్లు రావడం కూడా అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్కి అదొక ప్లస్సే. ఆయనకు ఆ స్థాయిలో ఆ సీట్లు కూడా రావద్దు. కాకపోతే ఇండ్ల దానికి మెరుగు ఎవరికి ఓట్టుకుంటే ఏమైందో తెలియదు. కానీ మా విద్యార్థుల పాత్ర కేసీఆర్ పౌనలో 100% మా విద్యార్థుల పాత్ర ఉంది. కేసీఆర్ మా విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు నిజమైన ప్రతిపక్షంగా కేసీఆర్పై కొట్లాడి ఎన్నో కేసులు పెట్టుకొని నిర్బంధాలు జైళ్ళల్లో పెట్టినా కూడా ఎక్కడ భయపడకుండా, తలగ్గకుండా, దేనికి లోపాయకారి ఒప్పందంగా దేనికి లాలూచి పడకుండా కేసీఆర్ని గద్దె దించుతామని పోరాడడం, గద్దె దించి చూపించినాం. కేసీఆర్ అహంకారం వల్లే గవర్నమెంట్ కూలిపోయింది అని అంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందినాయి కదా, మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో అలా ఏం అందడం లేదు కదా. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేకూరుస్తారు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి? మీరు ఇప్పుడు ప్రజలకు కేసీఆర్ అందించిండు, ఈయన అందలేదు, రేవంత్ రెడ్డి గారు అందియలేదని మీరు అంటున్నారు. ఒక జర్నలిస్ట్గా నేను ఒక విద్యార్థి నాయకుడు ఏం చెప్తున్నా అంటే, ఒక 6 నెలలు అయింది అనుకో గవర్నమెంట్ వచ్చి, ఆయన 9 సంవత్సరాల పైచీలకు పాలించిండు. ఈయన వచ్చి 6 నెలలు కాలేదు. ఇప్పుడు కొత్త ఇల్లు కడుతుందంటే అప్పుడే సెట్ అవుతుందా వ్యవస్థ? సరే, ఎవరినైనా విమర్శిస్తాం కాదండి. ఏ విద్యార్థి నాయకుడు విమర్శించడానికి ఉన్నాం మేము ఇక్కడ. ఎవరు అన్యాయం చేసినా రేవంత్ రెడ్డి ఏమో మాకు చుట్టం కాదు, కేసీఆర్ ఏమో చుట్టం కాదు, ఇంకో పార్టీ ఏమో మాకు చుట్టాలు కాదు, మాకు బంధువులు కాదు, మాకు ఇంకోటి కాదు. మేము ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మంచి అంటాం, ఎవరైనా అన్యాయం చేస్తే కొట్లాడతాం, నిలదీసి కొట్లాడతాం, గొంతెత్తి కొట్లాడి వాళ్ళ మాకు అన్యాయం చేస్తారని చెప్పేసి చెప్తాం. మీలాంటి వాళ్ళ జర్నలిస్టుల ద్వారా కావచ్చు, పేపర్ల ద్వారా కావచ్చు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా మా ప్రభుత్వానికి మా వాయిస్ని వినిపిస్తాం. సరే, ఇప్పుడు మీరు గత ప్రభుత్వం విద్యార్థులకు ఏమి చేయలేదు, అహంకార పోకడ వల్ల పోయింది అని మీరు అనుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రైతులకి ఇప్పుడైతే రైతులకు ఏం చేయలేదు, ఇంకా ప్రజలకి ఏం డైరెక్ట్గా అందలేదు. సరే, 100 రోజులు 6 నెలలు కావాలని మీరు అంటున్నారు. 100 రోజుల్లోనే చేస్తున్నారు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అవేవి కాకపోవడం ఇంకొకటి. ఇప్పుడు ప్రజెంట్ మీ విద్యార్థుల విషయానికి వస్తే, మీరు కేసీఆర్ గవర్నమెంట్ కూలిపోవడంలో, కేసీఆర్ ఓడగొట్టడంలో ముఖ్య పాత్ర ఉన్నదని మీరు అంటున్నారు కదా. మీకు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ న్యాయం చేకూరుస్తుందని మీరు అనుకుంటున్నారా?
చూద్దాం. ఇప్పుడు కేసీఆర్కి ఒక 10 సంవత్సరాలు ఇచ్చినాం. ఆయన 10 సంవత్సరాల కపట ప్రేమలల్లో అబద్ధాలు చెప్పుకుంటా కాలం గడిపించుకొని నేను ఏది చేసినా నడుతుంది, నీ అంతలాగా నేను ఏం చేసినా వ్యవస్థను చెల్లుతుంది, ప్రజలు నేను ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తున్నారు అనే విధానంతో ఆయన అక్కడ నియంతకు మా విద్యార్థి లోకం అంతా వ్యతిరేకించి చిత్తుగా ఓడించి ప్రతి కాన్సెస్ మా విద్యార్థి నాయకులు తిరిగి ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ కోట్లేదని చెప్పి చిత్తుగా ఓడించడం జరిగింది ఉస్మానియా విద్యార్థి. అంటే ముఖ్యంగా ఒక పాత విషయం మనం తీసుకున్నట్టయితే అసలు కేసీఆర్ ఓడిపోవడానికి ఒక అహంకారమే ఉందా, ఇంకా ఏ విధంగా ఉంది, ఉంటే ఏ విధంగా ఉంది, అసలు ఏదైనా ఒక 2-3 రీజన్లు చెప్పండి. కేసీఆర్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన ఓడిపోవడానికి కారణం ఫస్ట్ అహంకారం, రెండోది ఫస్ట్ అహంకారం, ఎవరిని కలగకపోవడం, మంత్రులకు ఇచ్చే వాల్యూన్స్ మంత్రులకి ఇవ్వకపోవడం, ఎమ్మెల్యేకి ఇచ్చే వాల్యూన్స్ ప్రజల్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల్ని పట్టించుకోకపోవడం, వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడే కాసులు గురిపించి డబ్బులకు కానీ మందు బాటిళ్ళకు కానీ వీళ్ళు మేము ఎట్లా ఇవి ఇస్తే ఓట్లు వేస్తే కానీ వాళ్ళ అహంకారం పోకడం వల్ల ఒక నియంతలాగా ఒక నిజాంలాగా ఒక అట్లా చేసింది కాబట్టి ఖచ్చితంగా ఓడగొట్టడం జరిగింది. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే వాళ్ళు చేసిన స్కీములు మీరు చూస్తుంటే అంతా ఇంత మామూలుగా లేవు. ఏ రాష్ట్రంలో ఉన్నాయా ఇన్ని స్కాములు? కాళేశ్వరం కట్టి పట్టమంటే 10 ఏళ్ళు అవుతలేదు. ఇప్పుడైనా 1,00,000 కోట్ల పెట్టుబడి, 80,000 కోట్ల పెట్టుబడి అన్నాం. మిషన్ భగీరథలో 40,000 కోట్ల పెట్టుబడి అని చెప్పేసినాం. అదే పెట్టుబడి ఒక గవర్నమెంట్ స్కూల్ అని ఒకటన్నా బాగుపడ్డదా? ఒక గవర్నమెంట్ స్కూల్ యూపీఎన్ని గవర్నమెంట్ స్కూల్ ఎన్ని మూతపడ్డాయి? విద్యకు ఎందుకు పెడతలేవు? హాస్పిటల్ ఒక గాంధీ ఒక ఉస్మానియా తప్ప వేరే పెద్ద హాస్పిటల్ కట్టిలా? ఇన్ని వేల కోట్లలో హాస్పిటల్ కట్టడానికి, బళ్ళు కట్టడానికి, యూనివర్సిటీ డెవలప్ చేసేందుకు అవకాశం లేదా? ఇన్ని యూనివర్సిటీలు ఉస్మానియా యూనివర్సిటీ వేస్తే ఏ పరిస్థితుల్లో చేసినావు? ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే ముఖ్యమంత్రి రైట్ ఉండవా? నీకు తెలంగాణ రాష్ట్రానికి కీలక పాత్ర వహించినట్టు ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు నిర్వీర్యం చేసినావు కదా. ప్రతి యూనివర్సిటీ తెలంగాణలో 11 యూనివర్సిటీలు ఇట్లా నిర్వీర్యం చేసినావు కదా. అలా ముఖ్యమైనది ఉస్మానియా యూనివర్సిటీ. దాన్ని నిర్వీర్యం చేసినప్పుడు నీకు ఎట్లా విద్యార్థులు ఇంత గొంతెత్తి చించుకున్నా కూడా, గొంతెత్తి అరిచినా కూడా వీళ్ళతో ఏమవుతుంది ఇట్లా అని చెప్పి చేసినావు. నీ పత్రం మీద నీ గోతు నువ్వే తవ్వుకున్నావు కదా. ఇప్పుడు ఇక్కడ కొంచెం డెవలప్ చేసి విద్యా వైద్య నిధులు కేటాయించి కొంచెం మంచిగా అందరికీ అందుబాటులో ఉండి చేస్తే నువ్వు ఇలా ఓడిపోయేటోని కాదు. మళ్ళీ నువ్వే అధికారంలోకి వచ్చేవానివి. నువ్వు ఉన్న బీసీ రిజర్వేషన్లలో కోత పెడుతుంది, నువ్వు ప్రతి దాంట్లో అగ్రవర్ణాలకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తేవి, నువ్వు విద్యార్థి నాయకులని సరే కొంత సపోర్ట్ చేసినప్పుడు కూడా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తేవి, విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేస్తేవి, వైద్యం నిర్వీర్యం చేస్తేవి తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా మనకి ఎట్లా కాళేశ్వరం స్కామ్లని ఎన్ని చూస్తున్నాం మనం ఇప్పుడు? ఈ మిషన్ భగీరథ అని ఇవన్నీ చూస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఏందో బళ్ళు మూతివి బార్లు తెరుత్తివి. ఇది ఎక్కడన్నా ఉన్నదా? ఏ దేశంలో ఉన్నా బళ్ళు మూసిన బార్లు. కేజ్రీవాల్ ఎంత మంచిగా చేసిండు. సరే ఎవరికైనా మైనస్లు ఉంటాయి, కానీ విద్యా వైద్యానికైతే ఆయన మంచి నిధులు కేటాయించి మెడికల్ కాలేజీలో జిల్లాకు ఒకటైనాయి. మెడికల్ కాలేజీలో చాలా లక్షల్లో ర్యాంకులు వచ్చినా ఇవాళ సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం వార్తలు వింటున్నాం. సో మీరేమో విద్యను మరి నిర్వీర్యం చేసిండు అంటున్నారు. మరి ఆ పాత్ర ఎంతోమంది పేదవాళ్ళు మరి ఇప్పుడు కావచ్చు అంటే ఎంబీబీఎస్లు చేయొచ్చు, లక్షల్లో ర్యాంకులు వచ్చినా మాకు అవైలబుల్ ఉంటుంది అని చెప్పి బయట వార్తలు వింటాం. దాని గురించి ఏమంటారు? లక్షల్లో పెట్టింటారని మీరు ఎంబీబీఎస్ కాలేజీలు అంటారు. రేకుల షెడ్లలో ఉన్న ఎంబీబీఎస్ కాలేజ్ రాష్ట్రంలోనే చూపిస్తావు నువ్వు నాకు. ఇది అవమానం చేయకపోతే ఏంటిది? రేకుల షెడ్లలో ఉండు. ఇంకోటి ఏంటంటే మార్కెట్ కమిటీ యార్డ్లలో ఉండు, వేరే దాంట్లో ఉండు. ఇది కరెక్టేనా? ప్రజెంట్ కట్టియాలంటారా జిల్లాకు ఒకటి? ఎక్కడ కట్టించిల్లు మీరు ఒకటి చూపించండి. ఎడగడు మత్స్య కేంద్రాలల్లో, మార్కెట్ కమిటీ యార్డ్లల్లో, మూతవాడ్ల బంగ్లాలల్లో ఇట్లాంటి మెడికల్ కాలేజ్ చదువు నిర్వీర్యం చేయకపోతే ఏం చేసి నువ్వు చేసిన కాడికైనా కొంచెం లేట్ అయినా ఒక్కొక్కటి వేసినా కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా వేసుకుంటే వాళ్ళ ఒక ప్రాసెస్. నీకు 1,000 కోట్ల బడ్జెట్ వాటర్కు నువ్వు స్కామ్లకు సంబంధించి నీ కమిషన్లకు సంబంధించిన దానికి ఉంటుంది, విద్యకు సంబంధించిన దానికి నీకు బడ్జెట్ దొరకదా? సరే పార్లమెంట్ ఎన్నికలకు వస్తే సరే జీరో ఇవ్వడానికి కారణాలు ఏంటి? అప్పుడు 39 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు జీరో ఇవ్వడానికి అంటే కాంగ్రెస్కు బీజేపీకి మాత్రమే ఇక్కడ పోటీ చేయడానికి కారణం ఏంటి? నీకు ఒకటి ఏంటంటే కేసీఆర్ పరిస్థితి అర్థమైపోయింది. ఆ మూమెంట్ అప్పటి వరకు ప్రజలు ఇచ్చిల్లు కదా, 39 ఇచ్చిల్లు కదా, అంతో ఇంతో వేసి. ఇప్పుడు ఏమనిపించింది ఎప్పన్నా? ఈయన చేసినా కూడా కొట్లాడలేడు. ఇప్పుడు ఈయనకు సీట్లు ఇచ్చినా కూడా మనకు పార్లమెంట్లో గర్జించే తెలంగాణ గురించి ఏం చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఓటు బ్యాంక్ అనేది ఏదో బీజేపీకి ఇచ్చినా కూడా గవర్నమెంట్ సెంట్రల్ వచ్చే అవకాశం అని ఇచ్చిళ్ళు. వాళ్ళు కూడా ఏర్పడే సిద్ధంగా ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా సెంటర్లో వాళ్ళకి ఇస్తే కొంచెమన్నా ఆశించేదన్నా కేంద్రం కూడా బడ్జెట్ ఏదైనా ఇచ్చేదన్న ఆలోచన ప్రజలు ఆలోచించి బీజేపీకి టర్న్ కావడం జరిగింది టీఆర్ఎస్ ఓటు బ్యాంకు. సరే ఇప్పుడు మరి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మీ ఇదంతా కూడా మీరు చెప్పిందంతా కూడా కేసీఆర్ కంటే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ అనేది చేస్తాడు అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎవరిది చేస్తాడు అని మనం చెప్పలేం, చెయ్యడు అని మనం చెప్పలేం. మనకు జరిగిన పని ఒక 6 నెలలు అప్రాక్సిమేట్లీ 6 నెలలు అంటుంది. అడ్మినిస్ట్రేషన్లో రేవంత్ రెడ్డికి అంత డీప్గా ఆలోచించే ఉందా? కేసీఆర్ ఏమన్నా పుట్టంగానే నేర్చిండ, కడుపుల నుంచి రాగానే నేర్చుకొని వచ్చిండా? చాలా మంత్రి పదవి చేసిండు, సెంట్రల్ మినిస్టర్ చేసిండు, అన్ని చేసిండు. అరే అన్ని చేసిండే. ఇప్పుడు ముఖ్యమంత్రి డైరెక్ట్ అయిన లేరా?
ముఖ్యమంత్రి డైరెక్ట్ అయిన వాళ్ళు లేరా, ఎమ్మెల్యే ఎంపీ గల ఒక్కసారి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయిన వాళ్ళు లేరా? కాదని ఎందుకు అనుకుంటాం? ఎవరి దగ్గర ఏం తెలివి తక్కువ అట్లా అనలేం. ఎవరైనా ఒక ఆఫీసర్ల నాలెడ్జి, ఒక పెద్దల ఒక సలహాలు, ఒక సూచనలు, ఒక మంచి సీనియర్ ఆఫీసర్ల తీసుకునేదా గైడ్లైన్స్ కేసీఆర్ అని ఓన్ టాలెంట్తో చేసిందా? ఇప్పుడు రైతులు ఏమంటున్నారంటే ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా భూములు ఎండలేవు, మా ఎండినాయి, మరి విద్యార్థులకు ఏం బాధ ఉందో విద్యార్థులు అయితే ఒడగొట్టుకున్నారు, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో విద్యార్థులకు అయితే న్యాయం జరుగుతుందా మరి చూడాలి అంటున్నారు. దానికి ఏమంటారు? విద్యార్థులకు న్యాయం డెఫినెట్గా చెప్తున్నాం మేము విద్యార్థి సంఘాలుగా. రేవంత్ రెడ్డికి ఇట్లా న్యాయం చేయకపోతే ఆయన కూడా వ్యతిరేకిస్తాం, ఆయన కూడా గర్జిస్తాం, ఆయన కూడా వ్యతిరేకించి ఆయన కూడా ఓడగొట్టేందుకు మళ్ళీ ఎలక్షన్లలో చిత్తు ఓడిస్తాం వచ్చే ఎలక్షన్లలో. ఈ ఒకసారితో అయిపోదు కదా, ఒకసారి చూస్తారు తెలంగాణ ప్రజలు ఆయన ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టి ఇట్లా స్కామ్ చేసి సరే ఈయనకు ఈ పార్టీకి ఒకసారి అవకాశం ఇద్దాం, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పేసి అవకాశం ఇచ్చిళ్ళు. వీళ్ళ ప్రజాపాలన అంటున్నారు కదా, సరే 100 రోజులలో కొన్ని చేయొచ్చు చేయకపోవచ్చు అన్నీ సమకూరే కదా. ఒక 6 నెలలు అయింది, ఇంకొక 4-5 నెలలు, ఇంకొక 1 year యూతే మనకు అర్థమవుతుంది కదా. మాటలు చెప్పేటోళ్ళ చేసేటోళ్ళు. ఆగస్టు 15 మీరు రుణమాఫీ గురించి మాట్లాడాలి. ఆగస్టు 15 వాళ్ళు డెడ్ లైన్ చెప్పి కదా, పదే చెప్తున్నారు. ఈ ఇయర్ ఆగస్టు 15 చెప్పిన కదా, అయినాక చూద్దాం కదా. చూసారు కదా, ఇక్కడ విద్యార్థులు ఏమంటున్నారు, 100 రోజులు అయింది మాత్రమే, కానీ అన్నీ సెట్ అయ్యడానికి టైం పడుతుంది. వాళ్ళు డిసెంబర్ 9 అన్నారు, 100 రోజులు అన్నారు, ఇదంతా చెప్పడానికి అంటారు, కానీ అది సెట్ అయ్యడానికి టైం పడుతుంది. అప్పటిదాకా మేము ఓపికతో ఉంటాం. ఆ తర్వాత కూడా నిర్వీర్యం స్టూడెంట్లను కానీ మన ఇది యూనివర్సిటీలు సేమ్ గత ప్రభుత్వం లాగా నిర్వీర్యం చేస్తే మేము ఊరుకోము, చిత్తుగా ఓడిస్తామని మరి విద్యార్థులు అంటారు. మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేయబోతుంది, విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేకూరుతున్నది అనేది మనం చూడాల్సిన విషయమే. అందరికీ నమస్తే.